Hello everyone, welcome back to the channel. హెచ్ఏఎల్ హైదరాబాద్ నుండి ఐటీఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో టోటల్గా 205 అప్రెంటిస్ వ్యాకెన్సీస్ ఉన్నాయి. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే రిటన్ ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు. మెరిట్ బేసిస్లో డైరెక్ట్ సెలెక్షన్ ఉంటుంది. ఐటీఐ పాస్ అయిన క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో ఎలిజిబిలిటీ, ట్రేడ్ వైజ్ వ్యాకెన్సీస్, వాక్-ఇన్ డేట్స్, సెలెక్షన్ ప్రాసెస్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా చూద్దాం. ఈ అప్రెంటిస్ పోస్ట్కి ఐటీఐ పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఏ ట్రేడ్ వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్, రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ, కోపా, ప్లంబర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, డ్రాట్స్మ్యాన్ సివిల్, డ్రాట్స్మ్యాన్ మెకానికల్, ఎలక్ట్రోప్లేటర్. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఒక్కొక్క ట్రేడ్కి ఎన్ని పోస్ట్ ఉన్నాయని. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి 60 పోస్ట్ ఉన్నాయి, ఫిట్టర్కి 60, ఎలక్ట్రీషియన్కి 10, మెషినిస్ట్కి 6, టర్నర్కి 6, అలా అన్నిటికీ కొన్ని పోస్టులు 205 పోస్ట్ అనేది ఉన్నాయి. క్యాండిడేట్స్ ఎన్సీవీటీ అప్రూవ్డ్ ఐటీఐ ట్రేడ్ పాస్ అయ్యి ఉండాలి. మినిమం ఏజ్ 14 years. వాకింగ్ ప్రాసెస్ వచ్చేసి May 28 నుండి June 1 వరకు కండక్ట్ చేస్తారు. డిఫరెంట్ ట్రేడ్స్కి డిఫరెంట్ డేట్స్ అండ్ టైమ్ స్లాట్స్ ఉన్నాయి. 28th May రోజు ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ప్లంబర్, పెయింటర్కి ఉంది. రిపోర్టింగ్ టైమ్ స్లాట్ వచ్చేసి 9 AM నుంచి 1 PM. 29th May ఫ్రైడే రోజు సిఓపివే మోటార్ వెహికల్ మెకానిక్ ఉంది. టైమింగ్స్ వచ్చేసి 9 AM to 1 PM ఉంది. అండ్ 1st June మండే రోజు వచ్చేసి మెషినిస్ట్, రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ, టర్నర్, డ్రాట్స్మ్యాన్ సివిల్, డ్రాట్స్మ్యాన్ మెకానికల్, వెల్డర్, ఎలక్ట్రోప్లేటర్ వీళ్ళకి మళ్ళీ 9 AM to 1 PM ఉన్నాయి స్లాట్స్. క్యాండిడేట్స్ కరెక్ట్ ట్రేడ్కి కరెస్పాండింగ్ డేట్లో రిపోర్ట్ ఇవ్వాలి. వెన్యూ వచ్చేసి హెచ్ఏఎల్ ఏవియానిక్స్ డివిజన్, బాల్నగర్, హైదరాబాద్. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్గా మెరిట్ బేసిస్లో ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు. ఎస్ఎస్సి మార్క్స్కి 70% వెయిటేజ్, ఐటీఐ మార్క్స్కి 30% వెయిటేజ్ ఉంటుంది. ఎన్సీవీటీ అప్రూవ్డ్ ట్రేడ్ సర్టిఫికెట్స్ కంపల్సరీ. ఇప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి చూద్దాం. వాకిన్కి వెళ్ళినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా క్యారీ చేయాలి. ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఐటీఐ మార్క్స్ మెమో, బర్త్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్. అప్రెంటిస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ కాపీ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కంపల్సరీ. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం కొన్ని. క్యాండిడేట్స్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి యూజ్ చేయాలి. ఆల్రెడీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాదు. మెరిట్ లిస్ట్ June 26న హెచ్ఏఎల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ July 17న జాయినింగ్ రిపోర్ట్ చేయాలి. సో ఫైనల్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్, apprenticeshipindia.gov.in పోర్టల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని కరెక్ట్ వాకింగ్ డేట్కి అటెండ్ అవ్వండి. మెరిట్ బేస్ సెలెక్షన్ ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సి అండ్ ఐటీఐ మార్క్స్ ఇంపార్టెంట్. అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఫ్రెండ్స్, ఇది హెచ్ఏఎల్ హైదరాబాద్ ఐటీఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 కంప్లీట్ డీటెయిల్స్. నోటిఫికేషన్ జెన్యూన్ అఫీషియల్ హెచ్ఏఎల్ నోటిఫికేషన్ బేస్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్లై చేసే ముందు అఫీషియల్ పీడిఎఫ్ కంపల్సరీగా చెక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.